అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా ఏడుకొండలు ఎక్కి తిరుమలలో పైన మొట్టమొదటిసారిగా చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు మనతో పాటు ఉన్నారు. అలాగే వారిని అడిగి మనకి ఎక్కువ టైం లేదు, కొంత టైం ఇచ్చారు. ఆ కొంత టైంలో కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకుందాం రండి. నమో వెంకటేశాయ. వేణుగోపాల్ దీక్షితులు గారికి నమస్కారం అండి. ఇబ్బంది పెడితే క్షమించాలి, కానీ తిరుమల గురించి, వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎన్నో రకాల కథలు మనకి యూట్యూబ్లో రెడీగా ఉన్నప్పటికీ మీ నుంచి ప్రజలందరికీ అందజేస్తే అదొక అథెంటికేషన్ లా ఉంటుంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు జరిగే కైంకర్యాల గురించి ఒక్కసారి మా కోసం వివరంగా. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమ్య రమమానాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు కలియుగాంతం వరకు భక్తుల్ని రక్షించడానికి భూలోకంలో అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో మా యొక్క కుటుంబ పరంపర గోపీనాథ్ దీక్షితుల వారు తిరుమలలో శ్రీ వరాహస్వామి వారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. వారికి స్వప్నంలో కనపడి ఈ కలియుగ ప్రారంభంలో శ్రీ వరాహస్వామి ఆలయానికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద నా యొక్క స్వరూపం ఉన్నది, మీరు ఈ యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించి వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఆరాధించవలసిందిగా స్వామివారు ఆజ్ఞాపిస్తారు. ఆ ప్రకారం రంగదాసు అనే భక్తుని సహాయంతో శ్రీ గోపీనాథ్ దీక్షితుల వారు వరాహస్వామి ఆలయానికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద వల్మీకం అంటే పుట్ట, ఆ పుట్ట కింద స్వామివారు ఉంటారు. ఆ పుట్టనంతా ఆవు పాలతో కరిగించి స్వామివారికి గోక్షీరంతో అభిషేకం గావించి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఈ భూలోకంలో పరిచయం చేసి పూజా కైంకర్యాలు ప్రారంభించినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది. అట్లా ఆవిర్భవించిన అత్యావతార స్వరూపానికి నేటికి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో 4 కుటుంబీకులైన వంశపారంపర్య అర్చకులు ఇతర సహాయకులను పెట్టుకుని స్వామివారి కైంకర్యాలు నిత్యం జరుగుతున్నది. స్వామివారి కైంకర్యాలు శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. శ్రీవారి ఆలయంలో నిత్య పూజలు. సుప్రభాత సేవలో వేద పండితులు బంగారు వాకిలి వెలుపల ఈ యొక్క శ్లోకాలు పఠిస్తూ ఉంటారు. ఎవరైతే మీరు పండితులు ఉన్నారు కదండి, ఎంతమంది పండితులు ఉంటారు? అది వాళ్ళంతా కూడా వంశపారంపర్యంగా ఉంటున్న వాళ్ళ, లేకపోతే ఏ ప్రాతిపదికన మీరు తీసుకుంటారంటే ఏం చెప్తారు? దాదాపు వంశపారంపర్యంగా ఉండే కుటుంబాల వాళ్ళు ఇప్పుడు 4 కుటుంబాలు కలిసి తిరుమల క్షేత్రంలో 35 మంది దాకా స్వామివారి కైంకర్యాల సేవ చేసుకుంటూ ఉన్నారు. ఒక 14 మంది మన బంధువుల అనాది కాలం నుంచి పెట్టుకొని వారిని కూడా సహాయకులుగా పెట్టుకొని స్వామివారి కైంకర్యాలు సుమారు 50 మంది అర్చకులతోటి ప్రతినిత్యం స్వామివారి కైంకర్యాలు నిర్వహించబడుతూ ఉంటుంది. అర్చకులందరికీ కూడా ఈ యొక్క ఉత్తర మాడ వీధిలో, స్వామివారి యొక్క దక్షిణ మాడ వీధిలో గృహ వసతి అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అర్చకులంతా ఇక్కడే ఉంటారు. స్వామివారి ఆలయం మూసివేసిన తర్వాత ప్రతిరోజు తాళాలు ఇక్కడికే వస్తాయి. స్వామివారి కుంచుకోల అంటారు. ఆ పవిత్రమైన కుంచుకోలు కూడా ఇక్కడే వచ్చి మన మందిరంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. తర్వాత ఉదయాన్నే సుప్రభాత సేవకి ఇక్కడి నుంచి బయలుదేరే వాళ్ళు స్నానం ఆచరించి నిత్య అనుష్ఠానాలు పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి గొల్ల వెంటరాగా గొల్ల ముందు డ్యూటీ పట్టుకొని దారి ఏర్పరచుకుంటూ భక్తుల మీద పడి తాకకుండా ఈ యొక్క గొల్ల వంశీకులు వచ్చి మనల్ని ఆలయంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ గొల్లవంశీలు ఉన్న వాళ్ళు కూడా చాలా తరతరాల నుంచి పరంపరగా ఇక్కడ సేవలు అందించుకుంటూ ఇప్పటికి ఎన్నో తరం అండి వాళ్ళది కూడా దాదాపు ఒక 20 తరాల దాకా ఉంటుంది. ఆ కాగడా పట్టుకునేది తాళం తీసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా గొల్ల వంశీకులు కూడా మనతో పాటు అర్చకులు అనాది కాలం నుంచి కూడా వారు. ఎందుకంటే భూలోకంలో మొట్టమొదట స్వామివారు మానవ స్వరూపంలో భూలోకానికి వస్తారు. శ్రీనివాసుడుగా పద్మావతి పరిణయార్థమై ఈ భూలోకానికి రావడం జరుగుతుంది. ఆ వచ్చినప్పుడు స్వామివారు సొమ్మసిల్లి పడుకుండిపోతారు. ఒక పుట్ట కింద ఉంటారు స్వామివారు. అప్పుడు స్వామివారికి ఆకలి దప్పికలు ఏర్పాటు అవుతాయి కలియుగ ప్రభావం వల్ల, భూలోకం ప్రభావం వల్ల. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు గోవు రూపంలో వచ్చి స్వామివారికి గోక్షీరాన్ని అందించడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ గోవులు కాపరి యజమాని అయినటువంటి వారు స్వామివారి ఈ పాలంతా కూడా ఎక్కడ పోతున్నాయి, ఎవరికి ఇస్తున్నారు తెలియటం లేదు, ఆవు పాలు ఇవ్వడం లేదని చూడడము. ఆ తర్వాత వారు వాళ్ళు వెంబడించగా ఈ యొక్క పుట్టలో స్వామివారికి సమర్పిస్తూ ఉండడం. దాన్ని కొట్టబోయినప్పుడు స్వామివారు పైకి లేచి అడ్డుపడతారు. కాబట్టి మొట్టమొదట భూలోకంలో ఇట్లా స్వామివారిని దర్శించుకోవడం గొల్ల వంశీకులే. మనము వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారంగా స్వామివారికి ఇక్కడ ఆరాధన జరిపేది కూడా వైఖానస కుటుంబీకులే. శ్రీవారి ఆలయంలో శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన నిత్య పూజలన్నీ కూడా సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. అర్చకులు శ్రీవారి ఆలయం నుంచి అనుష్ఠానాలు పూర్తి చేసుకొని గొల్ల వెంట రాగా దివిటీ పట్టుకొని శ్రీవారి ఆలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వైకుంఠంలో వేచి ఉంటారు. సుప్రభాత సేవకు వచ్చే భక్తులందరూ కూడా
మనం సన్నిధిలోకి చేరుకున్న తర్వాత వేద పండితులు సుప్రభాత శ్లోకాలు, ప్రపత్తి, బంగారు వాకిలి వెలుపుల పఠనం చేస్తూ ఉంటారు. అర్చకులు మంత్రయుక్తంగా దేవాలయ ద్వారాలు తెరిచి లోపలికి ప్రవేశించి ఏకాంత సేవలో ప్రతిరోజు కౌతుకమూర్తి జరుగుతుంది. ఆ ఏకాంత సేవలోనున్న భోగమూర్తిని మేల్కొల్పడము, వారికి దారోష్ణమైన గోక్షీరము, నవనీతము నైవేద్యంగా సమర్పించడము, తిరిగి జీవస్థానంలో స్వామివారి పాదాలందు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అనంతరం ఆరాధనలన్నీ పూర్తి అయిన తర్వాత విశ్వరూప దర్శనం ప్రారంభమవుతుంది. ఈ సుప్రభాత సేవకు వచ్చిన వారందరూ కూడా విశ్వరూప దర్శనంగా స్వామివారికి పుష్పమాల అలంకరణ లేకుండా ఆభరణాల విశ్వరూప దర్శనం అన్నా నిజ రూప దర్శనం అన్నా ఒకటేనా అండి? నిజ పాద దర్శనం అంటే శుక్రవారమే ఉంటుంది. ఓకే. నిజ రూప దర్శనం అనేది ప్రత్యేకంగా లేదు, నిజపాద దర్శనం అంటారు. ఓకే ఓకే. స్వామివారి ఇప్పుడు ఆభరణాలతో ఉదయాన్నే స్వామివారి విశ్వరూప దర్శనం ప్రారంభమవుతుంది. స్వామివారికి అంతా కూడా ఆభరణాలు అలంకరించబడి ఉంటాయి. పుష్పాలన్నీ కూడా ముందు రోజు రాత్రి ఏకాంత సేవలో సల్లింపు చేయబడి ఉంటాయి. ఆ పవిత్రమైన స్వరూపాన్ని ఆభరణాలతోటి ఈ యొక్క సుప్రభాత సేవలో మాత్రమే దర్శించుకోవచ్చు. మరొక విశేషం ఏమిటంటే సుప్రభాత సేవలో మనకి బ్రహ్మ ఆరాధన చేసిన తీర్థాన్ని మనం భక్తులకు వినియోగించడం జరుగుతుంది. మిగిలిన సమయాలలో ఈ బ్రహ్మతీర్థం అనేది భక్తులకు లభించదు. మనకి తిరుమల క్షేత్ర సాంప్రదాయం ప్రకారం రాత్రి ఏకాంత సేవ అనంతరం సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారని చెప్పి కూడా మనకి ఐతిహ్యం ఉన్నది. ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఏకాంత సేవ లాస్ట్ లో మనం అందరం కూడా బంగారు బిందెలోని తీర్థాన్ని బ్రహ్మ తిరువారాధన కోసమే పంచపాత్రలో నిక్షిప్తం చేయడం, తర్వాత ఉదయాన్నే ఆ తీర్థాన్ని విశ్వరూప దర్శనం అనంతరం భక్తులకు సమర్పించడం జరుగుతుంది. ఈ రాత్రి వేళలో దేవతామూర్తులందరూ కూడా ముక్కోటి దేవతలు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది వెళ్తూ ఉంటారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. విశ్వరూప దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి తోమాల సేవ అనే కైంకర్యం ప్రారంభమవుతుంది. ఈ తోమాల సేవ కైంకర్యంలో స్వామివారికి ప్రత్యేకంగా మూలమూర్తికి ప్రతిరోజు మనం అభిషేకం నిర్వహించలేం కాబట్టి వారికి ప్రతినిధిగా మనకి తిరుమల క్షేత్రంలో పంచబేరాలతోటి స్వామివారికి ఆరాధన జరుగుతుంది. ధ్రువమూర్తి అంటే మూలమూర్తి, కౌతుక బేరం అంటే భోగ శ్రీనివాసమూర్తి. ఒక చిన్న వెండి బింబం స్వామివారి పాదాల ముందు ఉంటుంది. కౌతుక బేరంగా వీరికి జరిగే భోగాలన్నీ కూడా మూలవర్లకు ప్రతినిధిగా వీరికే నిర్వహించడం జరుగుతుంది. పల్లవ మహారాణి 6వ శతాబ్దంలో వెండి స్వరూపంలో ఈ బింబాన్ని సమర్పించడం జరిగింది. ఆనాటి నుంచి కౌతుక బేరంగా ఈ యొక్క భోగ శ్రీనివాసమూర్తికి విశేషంగా మూలవర్తికి ప్రతినిధిగా ఆరాధన జరుగుతుంది. ఉదయం అభిషేకాదులు, రాత్రి ఏకాంత సేవ, బుధవారం నాడు జరిగే సహస్ర కలశాభిషేకం కూడా మూలవర్లకు ప్రతినిధిగా వీరికే నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌతుక బేరాన్ని తీసుకొని వెండి పీఠం పైన వేంచేపు చేసుకోవడం, ఆ కౌతుక బేరానికి ఉపచారాలు సమర్పించిన తర్వాత గోక్షీరము, పరిమళ ద్రవ్యాలతోటి భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం నిర్వహించడం, అనంతరం జీవస్థానంలో అలంకరించి ప్రతిష్ఠించడం. తర్వాత మూలమూర్తికి అభిషేకాలు మనం ప్రతిరోజు చేయలేం కాబట్టి వారి పాదాలు తీసుకొని బంగారు పాదాలకు అభిషేకం చేయడము. శాలిగ్రామాలు ఉంటాయి, శాలిగ్రామ స్వరూపంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రం కాబట్టి ఆ శాలిగ్రామాలకు కూడా అభిషేకం గావించి బంగారు పంచపాత్రలో మనం శుద్ధ జలాన్ని నింపుకుంటాము. అది ప్రతిరోజు ఆకాశగంగా నుంచి ప్రత్యేకంగా వంశీకులు శ్రీవారి ఆలయంలోకి తీసుకొస్తారు. ఆకాశగంగా తీర్థంతో మనం స్వామివారికి ఆరాధన జరపడం జరుగుతుంది. ఆకాశగంగా తీర్థాన్ని పంచపాత్రలో నిక్షిప్తం చేసుకొని మూలమూర్తికి అక్కడ వేంచేసి ఉండే ఉత్సవమూర్తులందరికీ కూడా అర్ఘ్యపాద్య ఆచమనాలు, దంతధావనము, మంత్రస్నానాలని సమర్పించిన తర్వాత కొత్త పుష్పమాలికలతోటి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి. నేను ఒక వీడియో చూసానండి, దంతధావనం అప్పుడు ఆయనకి తులసి ఆకులు మరిగించిన నీటితోటో పళ్ళు మీరు ఇలా రుద్దుతారని, నిజంగానే మనిషికి రుద్దినట్టుగా ఉంటుందని, ఆ తర్వాత కొత్త మెత్తటి క్లాత్ గుడ్డ తీసుకొని స్వామివారికి మొహం అంతా అదుతారని, ఇదంతా చెప్తారు, నిజమేనా అండి? స్వామివారికి ప్రతిరోజు ఈ ఉపచారాల్లో భాగంగా స్నానం సమర్పించిన తర్వాత చిన్న వస్త్రంతో ముఖ ప్రక్షాళన చేయడం జరుగుతుంది. దంతధావనం కూడా తులసి దళములతోటే స్వామివారికి మంత్రయుక్తంగా ప్రతి ఒక్క క్రియకి శ్రీ వైకానస భగవత్ శాస్త్రంలో మంత్రాలు చెప్పబడి ఉన్నది. ఆ మంత్రాలను మనం పఠిస్తూ స్వామివారికి ఉపచారాలు నిర్వహిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. తులసి దళములతోటే స్వామివారికి దంతధావన కార్యక్రమము, తర్వాత మంత్రస్నానాన్ని కూడా సమర్పించబడుతుంది. మూలమూర్తికి ప్రతిరోజు ఆభరణాలన్నీ తీసి అభిషేకాదులు చేయలేం కాబట్టి ఆగమోక్తమైన విధానంలో మంత్రస్నానాన్ని సమర్పించడం జరుగుతుంది. అలాగే ఉత్సవమూర్తులు అక్కడ వేంచేసి ఉన్న రాముల వారు, కృష్ణస్వామి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, వీరందరికీ కూడా ఈ మంత్రస్నానము, ప్రత్యేకమైన ఈ ఉపచారాలన్నీ కూడా
ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే తల వెనుక భాగం మనుషులకు ఎలా అయితే మెత్తగా ఉంటుందో స్వామివారికి కూడా అలాగే ఉంటుందని ఒక నానుడి, ఎంతవరకు నిజం సార్? ఉంటుందండి, గోరువెచ్చగా ఉంటుంది స్వామివారి స్వరూపం అంతా. ఆ, ఒక్కొక్కసారి కొంచెం బాగా వేడిగా ఉంటుంది, అంటే దీపాల వెలుతురులో ఉంటారు స్వామివారు. ఉమ్, ఆ దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ వేడి అనేది కొంచెం స్వామివారి బింబానికి ఉంటుంది. ఆ యొక్క స్పర్శ కూడా మనకు తెలుస్తుంటుంది, గోరువెచ్చగా స్వామివారి బింబం అంతా కూడా ఉమ్. అదే వెచ్చగానే ఉంటుంది. అద్భుతం. కానీ కొండపైన మిట్ట మధ్యాహ్నం కూడా మంచి ఎండ వచ్చినా గాలిలో మాత్రం విపరీతమైన చలి ఉందండి. ఇప్పుడు ఇంత ఎండ వచ్చేసింది, మనకి చలి మాత్రం విపరీతంగా ఉంది. సో ఇదే మనం కొండ కింద చూస్తే ఆ చల్ల గాలి మనకి ఎక్కడా తగలదు. దీనికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం ఒక కారణం. ఉమ్, తర్వాత పవిత్రమైన వృక్షజాలాలని కూడా తిరుమల క్షేత్రం అంతా కూడా ఆవిర్భవించి ఆక్రమించి ఉంటాయి కాబట్టి ఆ పవిత్రమైన వృక్షాల నుంచి వచ్చే చల్లటి గాలి కూడా ఇది కారణమై ఉండొచ్చు. మీరు ఎన్నో తరం వారు ఇక్కడ ఇక్కడ నేను పనిచేయడం? సుమారు 45 తరాల నుంచి స్వామివారి సేవలు చేసుకుంటాను. మీకు ప్రత్యక్షంగా ఎప్పుడైనా ఇది కదా స్వామివారు నిజంగా మీకు కనిపించిన సందర్భం అంటే ఏం చెప్తారు? చాలా సందర్భాలు ఉన్నాయి, మనం అది మాటల్లో చెప్పలేని అనుభూతులు. ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామివారి దగ్గర విశేషంగా ఈ విధంగా ఉంటాయి. ప్రత్యేకించి మాకు కూడా స్వామివారి యొక్క దివ్యానుగ్రహాలు, దివ్యమైన అనుభూతులు ఎన్నో ఉంటాయి. మా కోసం ఒకటి ఏదన్నా ప్రేక్షకుల కోసం. అంటే అవి మనము చెప్పలేని సందర్భాలు చాలా ఉంటాయి. ఆ, స్వామివారే మనకి వెన్నంటి ఉండి ఎప్పుడు నడిపిస్తూ ఉండే విధంగా, ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు మాకే కాదు భక్తులు ఎవరికి కష్టాలు వచ్చినా స్వామివారి వెన్నంటి ఉండి నామస్మరణ చేతనే వారికి సకలమైన ముక్తిని ప్రసాదిస్తారనేది ఉమ్, మనకి కలియుగంలో విశేషం. పూర్వయుగాలలో అంతా కృతయుగంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో విశేషమైన యజ్ఞయాగాదులు చేసుకోవడం వల్ల స్వామివారి ప్రసన్నమవుతారు. మరొక యుగంలో తపస్సు ఆచరించడం వల్ల సంవత్సరాల కొద్ది తపస్సు చేస్తే గాని స్వామివారి అనుగ్రహం కలగదు. ఉమ్, ఈ కలియుగంలో మాత్రం ఆ ఋషులందరూ కూడా ఈర్ష్యపడతారు. స్వామివారి దగ్గరికి వెళ్ళి మీరు కలియుగంలో అంత సులువుగా నామస్మరణ చేతనే వారికి అందరికీ ముక్తి ప్రసాదిస్తున్నారు, మా యొక్క యుగాలలో అంతా మేము వేల సంవత్సరాల కొద్ది స్వామివారి యొక్క నామస్మరణతోటి తపస్సు చేస్తే కానీ మాకు అనుగ్రహం కలగదని. స్వామివారి కలియుగంలో ధర్మం 3 పాదాల్లో ఉంటుంది కాబట్టి భక్తులను రక్షించడానికి ఈ విధంగా గోవిందనామ స్మరణ చేతనే యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కలుగుతుంది. ఆ నామస్మరణ చేతనే స్వామివారి ముక్తిని ప్రసాదిస్తారని చెప్పి మనకి విష్ణు సహస్రనామంలో కూడా ఈ విధమైన విధానాలు, శాస్త్రాల్లో కూడా నారాయణ శబ్దం మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అని చెప్పి ఒక నారాయణ, గోవింద, శ్రీనివాస అనే నామస్మరణ చేతనే సకల దుఃఖాలు పోయి సకలమైన శుభాలు కలుగుతాయని చెప్పి భగవంతుడు ఈ కలియుగంలో ఆవిర్భవించారు. కలియుగ ప్రత్యక్ష దైవం అని అంటారు. సో కలియుగానికి ఉన్న ప్రధానమైన లక్షణాలు అంటే మీరు ఏం చెప్తారండి? కలియుగంలో ధర్మం 3 పాదాల్లో ఉంటుంది. అవినీతి పెరిగిపోతుంది, అక్రమాలు పెరిగిపోతాయి, మనుషుల మధ్య బాంధవ్యాలు తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా కలియుగంలో ఉండే లక్షణాలు కాబట్టి ఈ కలియుగంలో కూడా మిగతా యుగాల్లో లాగా అంత శాంతి, సామరస్యము, భక్తిభావము ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి భగవంతుడు కలియుగంలో అర్చావతార స్వరూపంగా ఉండి భక్తులను రక్షించడానికి ఈ తిరుమల క్షేత్రంలో పద్మావతి పడైనార్థమై భూలోకానికి వచ్చి తిరుమల క్షేత్రంలో శిలాస్వరూపంగా ఆవిర్భవించారని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. నైవేద్యాలన్నీ తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టి ఓం ప్రణాయ స్వాహ అపనాయ స్వాహ అని తీసేస్తారా, లేకపోతే అది నోటి వరకు అందించే అవకాశం ఉంటుందా? నేను ఎక్కడో విన్నాను, నోటి వరకు ఇలా అందిస్తారా, తర్వాత మళ్ళీ కొత్త తెల్లటి గుడ్డ మంత్రయుక్తంగా మనం ప్రోక్షణ చేసుకొని తులసి దళాలు నిక్షిప్తం చేసుకొని ఆ మంత్రయుక్తంగా అన్నసూక్తం అంతా ఉంటుంది. అన్నసూక్తాన్ని పఠిస్తుంటూ దాని యొక్క స్పర్శన చేసి ఒక్కొక్క ప్రసాదాన్ని ఆ తులసి దళములో పెట్టుకొని తులసి దళములతోటి స్పర్శ చేసుకోవడం, తర్వాత స్వామివారికి ఆ ప్రసాదాన్ని ముఖ భాగంలో నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారితో పాటు కళ్యాణం తీసుకోవాలని అనుకుంటారో ఆ పూజ కార్యక్రమం అయితే ఉందో ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? కళ్యాణోత్సవం అవన్నీ కూడా మనకి ఆన్లైన్ లో బుకింగ్ ఎక్కువ ఉంటుంది. అది ఎన్ని రోజుల ముందు అనేది వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒక నెల, 1.5 నెల, 2 నెలల ముందుగా ఆ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం అనేది దొరుకుతుంది. అది వారికి దొరకడము అనేది ఆ ఆన్లైన్ లో సందర్భాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి దర్శనాలు ఎన్ని రకాలు ఒక్కసారి అంటే టీటీడీ ఛానల్లో కొంతవరకు వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అందట్లేదు అనేది, ఎందుకంటే మీడియా పర్సన్స్ గా మాకే అసలు ఏ దర్శనాలు ఏ టైంకి ఉన్నాయో మాకు అర్థం కాలేదు. సో ప్రస్తుతానికి ఉన్న దర్శనాలు ఏ టైంకి ఎలా ఉంటాయని మాకు ఒకసారి. మూలమూర్తికి ముఖ్యంగా ప్రతిరోజు పూర్తి ఆభరణాలతోటి అలంకరించబడి ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్లు మొదట విశ్వరూప దర్శనం అంటే పుష్పాలంకరణ లేకుండా స్వామివారికి ఆభరణాల్లో మాత్రమే దర్శించుకునే దర్శనం విశ్వరూప దర్శనం. తర్వాత స్వామివారికి పుష్పాలంకరణతో ఆ రోజంతా కూడా పుష్పాలంకరణలో ఆభరణాల్లో స్వామివారిని దర్శించుకుంటాం.
గురువారం నాడు ప్రత్యేకంగా స్వామివారికి శుక్రవారం అభిషేకం ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి ఈ మూలమూలలకు సమర్పించబడి ఉన్న ఆభరణాలన్నీ కిరీటాలు, తర్వాత కర్ణపత్రాలు, శంకుచక్రాలు, కటిహస్తము, వరదహస్తము, నాగాభరణాలు ఇత్యాది ఆభరణాలన్నీ కూడా సళ్ళింపు చేయడం, అంటే స్వామివారి దగ్గర నుంచి తీసేయడం జరుగుతుంది. అప్పుడు స్వామివారు దోవతి ఉత్తరయంతో గురువారం పొద్దున్నే దర్శనం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ దోవతి ఉత్తరయంతో పాటు ఈ నగాలన్నీ సల్లింపు చేసిన తర్వాత స్వామివారి తిరునామాన్ని పూర్తిగా కళ్ళు కప్పబడే విధంగా ఉంటాయి. దాన్ని అర్ధభాగం తొలగించి అటువైపు ఇటువైపున కుడివైపు ఎడంవైపు ఆ నామాన్ని అర్ధభాగం తొలగించిన తర్వాత శ్రీవారి నేత్రములు కనపడుతూ ఉంటుంది. ఆ రోజే స్వామివారి నేత్రాలను మనం దర్శించుకోవచ్చు. ఆ రోజు ప్రత్యేకంగా ఈ నేత్ర దర్శనం అలంకారంలో స్వామివారికి దర్శనం అంటారు. ఈ నేత్ర దర్శనము అట్లాగే స్వామివారి శిలాస్వరూపంలో ఆభరణాలన్నీ కూడా ఏమీ లేకుండా దోవతి ఉత్తరీయంతో నేత్ర దర్శన అలంకారంలో గురువారం నాడు దర్శించుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం స్వామివారికి దివ్యమంగళ స్వరూపం అంతా కూడా పూలతోటి అలంకరించబడుతుంది. దాన్ని పూలంగి సేవ అంటారు. పూలతోటే స్వామివారి దేహం అంతా కప్పబడే విధంగా పూలతో అలంకరిస్తారు. అలాగే కిరీటాన్ని కూడా పూలతోటే పైన చుట్టి ఈ కిరీటాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది. అది పూలంగి దర్శనం అని చెప్పి ఆ పూలంగి దర్శనం గురువారం నాడు ఉదయం నేత్ర దర్శనం, సాయంకాలం పూలంగి దర్శనంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక శుక్రవారం ఉదయం స్వామివారికి అభిషేకం కార్యక్రమాల్లో భాగంగా ఆ రోజు సుప్రభాత సేవకు వచ్చిన వాళ్ళు కూడా ఈ నేత్ర దర్శనం అలంకారంలోనే దర్శించుకుంటారు. అనంతరం అభిషేకానికి వచ్చే భక్తులు మాత్రం స్వామివారి శాలిగ్రామ శిలా స్వరూపం అంతా ఒక తెల్లటి కౌపీనం మాత్రం అలంకరించబడి ఉంటుంది. అభిషేకంలో భాగంగా ఆ కౌపీనంలో స్వామివారి సహజ శిలా స్వరూపాన్ని అంతా కూడా కళ్ళారా వీక్షించే అవకాశం ఆ రోజు మాత్రమే కలుగుతుంది. స్వామివారు తిరుమల క్షేత్రంలో అర్చావతార శాలగ్రామ శిలా స్వరూపంగా ఆవిర్భవించినప్పుడు వైకుంఠం నుంచి ఇక్కడికి ఏ విధంగా వచ్చారో పద్మావతి పరిణామార్థం ఆ కిరీటాలు, ఆభరణాలు వీటన్నిటితో పాటే స్వామివారు శిలా స్వరూపం అయిపోయారు. కాబట్టి ఆ కిరీటం కూడా శిలా రూపంలోనే ఉంటుంది మనకి. తర్వాత స్వామివారికి భుజములందు నాగాభరణాలు, స్వర్ణ యజ్ఞోపవీతము, చక్కటి దోవతి కట్టుకొని స్వామివారి అత్యంత వైభవంగా శిలా స్వరూపంగా మారిపోయారు. ఆ సహజమైన స్వరూపాన్ని కూడా మనం ఈ శుక్రవారం రోజు అభిషేకంగా ముందు స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ఎన్ని రకాల పువ్వులతోటి ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది, అవి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? స్వామివారికి ఒక బంతి పూలు, ఇతర ప్రత్యేకమైన విదేశీ పూలు కొన్ని తప్పనిచ్చి మిగతా సాంప్రదాయపరమైన పూలన్నీ కూడా కనకాంబరాలు, మల్లెపూలు, సంపంగి పూలు కూడా సంపంగి పూలు, ఇక్కడంతా సంపంగి తోటలు కూడా ఉన్నాయి మనకు. అది అందుకే ఇప్పుడు మనకు ప్రస్తుతం కళ్యాణ మండపము ఉన్న ప్రాంతంలో సంపంగి తోట ఉండేది. అందుకని ఆ సంపంగి తోట తర్వాత తీసేసి మనకి ఇక్కడ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే సంపంగి ప్రాకారం అని కూడా పేరు. ఈ సంపంగి పూలన్నీ కూడా తిరుమల క్షేత్రంలో బాగా లభిస్తూ ఉంటాయి. అలాగే మన ప్రత్యేకమైన జాతి పుష్పాలన్నీ కూడా స్వామివారికి విశేషంగా తులసి, మరువము, ఈ పుష్పాలన్నిటితోటి చామంతులు, కదంబము, మల్లెలు, మొల్లలు, ఈ ప్రత్యేకమైన తెల్ల రంగు, ఎర్ర రంగు, పచ్చ రంగు ప్రత్యేకమైన పుష్పాలన్నింటిలో కూడా స్వామివారికి నిత్యం పుష్పాలంకరణ జరుగుతుంది. పుష్పాలన్నీ తిరుమల క్షేత్రంలో కొంత మటుకే తయారవుతాయి. మిగతా దాతలు టన్నులు కొద్ది పుష్పాలను సమర్పిస్తూ ఉంటారు. ఆ సమర్పించిన పుష్పాలు ఇక్కడ మూలమూర్తికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడే ఉపాలయాల్లో అన్నింటిలో కూడా ఈ పుష్పాలను పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ కట్టిన ఆ పట్టు వస్త్రాలు వీటిని వేలం వేయడం లాంటిది అని ఉంటుందండి, లేకపోతే స్వామివారికి సమర్పించిన వస్త్రాలు వేలం అంటూ ఏముండదు. వీటిని ప్రత్యేకంగా ప్రెసిడెంట్కి ప్రధానమంత్రి గారు ఇచ్చేసినప్పుడు, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వారు, చీఫ్ జస్టిస్, గవర్నరు ఈ ప్రోటోకాల్ పద్ధతిలో కొంతమందికి ప్రత్యేకంగా వాళ్ళు వచ్చినప్పుడు ఆ శేష వస్త్రాన్ని వాళ్ళకి బహుకరించడం జరుగుతుంది. అట్లాగే మఠాధిపతులు కొంతమంది ఉన్నారు. పురాతనమైన మఠాదులన్నిటికీ వారికి కూడా ఆ మఠాధిపతులకి తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వారికి దర్శనము, తిరుమల ఆలయ మర్యాదలు ఉంటాయి. ఆ సమయంలో మాత్రమే వారికి విశేష వస్త్రాన్ని సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఆగమ శాస్త్రానికి వైజ్ఞానిక శాస్త్రానికి ఉన్న డిఫరెన్స్ అంటే బ్లాక్ అండ్ వైట్ లా ఉంటుందంటారా? అంత తేడా ఉంటుందంటే అట్లనే ఏం లేదు. ఒక్కొక్క ఆగమం ఒక్కొక్క ప్రక్రియలు చెప్పబడి ఉంది. ఈ వైగానస ఆగమం ఏర్పడింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ ఆగమాన్ని ఏర్పరిచినట్టు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. స్వామివారు వైకుంఠంలో ఉన్నప్పుడు దేవతలు, ఋషులందరూ వెళ్ళి కలియుగంలో ఈ ధర్మం 3 పాదాల్లో ఉంటుంది, మిగతా యుగాల్లో అంతా తమ అవతారంతో భక్తులకు రక్షించారు. ఈ కలియుగంలో భక్తుల రక్షణార్థం మీరు ఒక మంచి అవతారాన్ని ఏర్పరచుకోవాల్సిందిగా వాళ్ళందరూ కోరినప్పుడు ఈ ఋషులందరూ వచ్చి, దేవతలందరూ వచ్చి, బ్రహ్మదేవుడితో సహా అందరూ వచ్చి స్వామివారిని ప్రార్థిస్తారు. అప్పుడు
నేను భూలోకంలో అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవిస్తాను, దానికి తగిన పూజా విధానాలు మీరు ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళందరినీ ఆదేశిస్తారు. వారందరూ కొంచెంసేపు తర్కించుకొని స్వామివారికి మీకు పూజా విధానాలు కైంకర్యాలు మీ యొక్క లోటుపాట్లు లేకుండా ఏర్పరిచే విధానం మా వల్ల కాదు, కాబట్టి మీరే దీనికి ఒక తరుణోపాయాన్ని సూచించవలసిందిగా స్వామివారిని కోరుకుంటారు. అప్పుడు స్వామివారి ఆత్మస్వరూపం నుంచి శ్రీ వికనస మహర్షి అనే ఒక మహర్షిని శంకు చక్రాలు చతుర్భుజాలతోటి ఒక మహర్షిని ఆవిర్భవింపచేస్తారు. ఆ స్వామి వారి స్వరూపంలోంచి ఆవిర్భవించిన ఆ స్వరూపమే వికనస మహర్షి. ఆ వికనస మహర్షి వారు భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షులను పెట్టుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రాన్ని అంతా కూడా రచించడం జరిగింది. ఈ వైకానస భగవత్ శాస్త్రం ప్రకారమే స్వామివారికి అనునిత్యం ఆరాధనలు, ఉత్సవాలు అన్ని కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ వైకానస భగవత్ శాస్త్రంలో విమానార్చన కల్పము, నిత్య కైంకర్యాలకు సంబంధించిన అనేక విశేషాలన్నీ కూడా శాస్త్రయుక్తంగా తెలియపరిచి ఉన్నది. అంతేకాకుండా వైకాంసుడిగా ఉండేవాడికి అష్టాదశ సంస్కారాలను కూడా చెప్పబడి ఉన్నది. గర్భంలో ఉన్నప్పటి నుంచి వారందరికీ ఎట్లా ఈ యొక్క దైవత్వానికి శుచి శుభ్రంగా వారందరూ కూడా ఈ యొక్క దైవత్వ స్వరూపాన్ని ఆరాధించే సమర్థత వాళ్ళకి లభించే విధంగా ప్రత్యేకమైన విధానాలన్నీ కూడా ఈ అష్టాదశ సంస్కారాల్లో చెప్పబడింది. అవన్నీ కూడా వైకానస కుటుంబీకులు వివాహం దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి అన్నప్రాసన, నామకరణ, చోలో ఈ జుట్టు తీయడము, కారణంగా చెవులు కుట్టడము, యజ్ఞోపవితం 7వ సంవత్సరంలో ఉపనయనం చేయడం, ఈ సంస్కారాలు ఇవన్నీ కూడా అట్లా చెప్పబడిన విధంగా ఆచరిస్తూ అవన్నీ నేర్చుకున్న తర్వాతే స్వామివారి కైంకర్యాలకు అర్హులుగా ఉంటారు. విమాన వెంకటేశ్వర స్వామి అని చెప్పని బయట దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తామండి. అందరూ దండం పెట్టుకుంటున్నారు తప్ప విమాన వెంకటేశ్వర స్వామి గురించి ఏమీ తెలియదు. వారి గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఆనంద నిలయ విమానంలో సాక్షాత్తు విమాన వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆ విమానం పైన స్వామివారి స్వరూపం ఉంటుంది. గతంలో మనం ఆలయ శిఖర దర్శనం చేసుకుంటే కూడా మనం ఆలయంలోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు శిఖర దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ ఆలయం మూసివేసి ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అట్లాగే ఈ విమానంలో మనకి తిరుమల ఆనంద నిలయం పైన విమాన వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా స్వామివారి యొక్క స్వరూపం ఉంది. మనం ఆలయం మూలమూర్తిని దర్శించుకున్న తర్వాత కూడా ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చినప్పుడు దక్షిణ భాగంలో విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి భక్తులు బయట నుంచి విమానం శిఖర దర్శనం చేసుకుంటే కూడా స్వామివారి దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతుందని మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఆ విమాన వెంకటేశ్వర స్వామి కూడా మనకి గర్భాలయంలో మనం ఆరాధన చేసేటప్పుడు లోపల నుంచే విమాన వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఆరాధన చేయడం జరుగుతుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఎవరో ఒక ఆయన చెప్తూ ఉన్నారు, టెంపుల్ పైన అయ్యమ్మ 2 కళ్ళలా మీకు కనిపిస్తున్నాయి కదా, స్వామివారు అక్కడి నుంచి ఊపిరి తీసుకుంటారు అని చెప్పాను. అది ఎంతవరకు నిజం? అట్లేమన్నా అవునా? మనకి ఈ టెంపుల్ నిర్మాణంలో కొంచెం ఆ పొగ అవన్నీ పోవడానికి సన్నగా కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, కానీ స్వామివారు అట్లా మనకి ఊపిరి తీసుకొని అక్కడ నుంచి బయట నుంచి గాలి పీల్చుకోవడం అనేది ఏదో కొంతమంది అదే అంటారు, అందుకే చెప్తూ ఉంటారు. కరెక్ట్. అలాగే ఇప్పుడు మూల విరాట్ దగ్గరికి పెడుతున్నప్పుడు అటు ఇటు కూడా 2 విగ్రహాలు మనకు కనిపిస్తాయి, ద్వారపాలకులు. వైకుంఠంలో మనకి మధుకైటపులని ద్వారపాలకులు ఉంటారు. అట్లాగే స్వామివారికి జై విజయులని ఇక్కడ జై విజయులు అన్నారు. వాళ్ళ గురించి ఏమన్నా మాకు చెప్పగలుగుతారా? జై విజయులు స్వామివారికి వైకుంఠంలో ఎప్పుడు ద్వారపాలకులు ఉంటారు. 2 వైపులా స్వామివారికి అటువైపున ఇటువైపున గద పెట్టుకొని స్వామివారికి అన్నిత్యం కాపలా కాసుకుంటూ ద్వారపాలకులు ఉంటారు. వారు ఒకసారి కొట్లాడుకొని ఈ యొక్క స్వామివారి ఆగ్రహానికి పాత్రులై ఒక శాపం వస్తుంది. మీరు నాతోటి యుద్ధం చేస్తూ 4 తరాల్లో యుద్ధం చేస్తూ ఉంటారా, లేకపోతే యావజ్జీవంగా నాకు శత్రువుగా మిగిలిపోతారా అని, శత్రువుగా ఉండి నాకు తిరిగి ఆ చెంతకు చేరుకుంటారా అని ఈ విధంగా శాపం ఇవ్వడం జరుగుతుంది. వారు ఈ రాక్షసులుగా జన్మించి రావణాసుడిగా, తర్వాత ఈ 4 యుగాల్లో స్వామివారికి వ్యతిరేకంగా, స్వామివారికి శత్రువుగా ఉండి స్వామివారి అనుగ్రహాన్ని పొంది తిరిగి ద్వారపాలకులుగా వచ్చి ఉంటారు. ఎల్లవేళలి ద్వారపాలకులు అనే వాళ్ళు స్వామివారిని అంటి పెట్టుకుని ఉంటారు. అలాగే ప్రతిరోజు దర్శనం చేసుకునే వాళ్ళందరికీ కూడా అది 2 రకాల ప్రసాదాలు పెడుతున్నారు. ఒకటి స్వీట్, ఒకటిను దద్దోజనం కదని అంటారు, పెరుగన్నంతో పాటు ఇంకోటి కూడా ఉంది కదా సార్, బియ్య పరమాన్నం కాకుండా పొంగల్ ఒకటి. పొంగల్ అంటే అది ప్రతిరోజు ఈ 3 ఉంటాయా సార్? యాక్చువల్గా ప్రతిరోజు స్వామివారికి ఉదయం రాత్రి అన్న ప్రసాదాలు, శుద్ధాన్నము ముందుగా ప్రధానంగా స్వామివారికి, తర్వాత మాత్ర అనే మాతృ ప్రసాదాన్ని, పెరుగన్నాన్ని, తర్వాత స్వామివారికి దద్దోజనం అంటే తిరగమాత్ర వేసిన ప్రసాదం, ఆవాలు అన్ని కలిపి. ఉత్తర మాత్ర అంటే ఉత్త పెరుగన్నం మాత్రం ఉంటుంది. ఆ ప్రసాదం మొదట ఒకలమాత అమ్మవారు స్వామివారు భూలోకానికి వచ్చినప్పుడు ఆ పెరుగన్నాన్ని తినిపించారు కాబట్టి
మాతృప్రసాదం అనేది క్రమంగా మాత్ర ప్రసాదంగా మారిపోయింది. ఓకే. ఈ మాతృప్రసాదంలో శుద్ధాన్నంలో పెరుగు వేసి కలిపి మాతృప్రసాదంగా సమర్పించడం జరుగుతుంది. తర్వాత దద్దోజనము, మిరియాల పొంగలి, మిరియాలు, జీలకర్ర, నెయ్యి, అన్నంలో పెసరపప్పు వేసి పొంగలి, కదంబం, పులుసన్నం లాంటి, సాంబార్ అన్నం లాంటి కదంబం, దాంట్లో గుమ్మడికాయలు, కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు మాత్రమే వాడడం జరుగుతుంది, కూరగాయలు. తర్వాత మిరియాల పొంగలి, పులిహోర, తింత్రిని రసాన్నం అంటారు, పులిహోర. మంగళవారం నాడు ప్రత్యేకంగా స్వామివారికి, శుక్రవారం నాడు ఈ విశేష పర్వదినాలలో ప్రత్యేకమైన ప్రసాదాలు కూడా నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఈ చక్కెర పొంగలి ఇవన్నీ కూడా నిత్య నైవేద్యాల్లో వస్తాయి. చక్కెర పొంగలి, కేసరి బాతు, తర్వాత బెల్లం పొంగలి, ఈ ప్రసాదాలు. సాయంకాలం అయితే దోశ, తర్వాత దోశతో పాటు అన్న ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా ఉంటుంది. లడ్డు కూడా ప్రతినిత్యం ఉదయం రాత్రి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ప్రత్యేకమైన వార సేవల్లో గురువారం నాడు స్వామివారికి పాయసాన్ని ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పించడం, జిలేబీ, పెద్ద జిలేబీని, మురుకుని నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. శుక్రవారం నాడు వడపప్పు, పానకము, తర్వాత పాయసము, ప్రత్యేకంగా పోళి, బొబ్బట్టు కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఇంకా మరొక మంగళవారం నాడు ప్రతిరోజు మాధ్యాహ్నిక ఆరాధనలో సీరా ప్రసాదం అని చెప్పి రవ్వ కేసరి ప్రసాదాన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఇవన్నీ ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఉచిత ప్రసాద వితరణ ప్రాంతానికి వస్తుంది. అక్కడ ఒక్కొక్క గంగాళంలో వారి భక్తుల అదృష్టం కొద్ది ఒకరికి పెరుగన్నం లభిస్తుంది, ఒకరికి పొంగల్ లభిస్తుంది, కొంతమందికి సీరా లభిస్తుంది, కొంతమందికి కదంబం లభిస్తుంది. ఉండేదంతా కూడా భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసినప్పుడు అమ్మవార్లు ఇద్దరు కూడా కుడి భాగంలో ఒకళ్ళు, ఎడమ భాగంలో ఒకళ్ళు ఉంటారు. టోటల్ గా విగ్రహం చూస్తే వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు భార్యలు కూడా ఆయన హృదయంలో, వక్షస్థలంలో ఉంటారు. సపరేట్ గా పెద్ద విగ్రహాలు ఏమీ లేకుండా అలా పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ శ్రీనివాసుడే ప్రధానం కాబట్టి స్వామివారు ఇక్కడ అర్చావతార శాలిగ్రామ శిలా స్వరూపంగా ఆవిర్భవించినప్పుడు వక్షస్థలంలోకి మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి పరిణాతమే వచ్చారు కాబట్టి పద్మావతి అమ్మవారిని మటుకే స్వామివారి యొక్క ఆలయంలో మనం దర్శించుకోవచ్చు. ప్రధాన దేవతగా శ్రీ మహావిష్ణువే కాబట్టి వారికే ప్రాధాన్యతగా ఉంటుంది ఈ ఆలయంలో. ఉపాలయాల్లో కూడా ఎక్కడ ప్రత్యేకంగా అమ్మవార్లు ప్రతిష్ఠించడం అనేది ఇక్కడ సాంప్రదాయంలో లేదు. ఓహోహో. ఇక్కడ ప్రతిరోజు అన్నదానానికి కొన్ని వేల మంది వస్తున్నారని విన్నామండి. ఒక రోజులో ఎన్ని వేల మందికి భోజనం పెడుతున్నారంటే ఏం చెప్తారు? సుమారు 70 నుంచి 80 వేల మందికి భోజనం. 1,00,000 మంది వచ్చినా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు అన్ని చేస్తారు. దీనికి ఒక రోజుకి సుమారు 45 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఎవరైనా దాతలు వచ్చినప్పుడు ఆ 45 లక్షల రూపాయలు ఆ రోజు భోజనానికి సంబంధించిన ఖర్చును సమర్పించడం జరుగుతుంది. మిగతాగా ప్రతిరోజు మనకి ప్రతి దాతలు కూడా కొంతమంది 10 లక్షల రూపాయల అన్నదానానికి విరాళం చేస్తూ ఉంటారు. కొంతమంది ఇట్లా సంవత్సరానికి ఒకసారి వారి యొక్క ప్రత్యేకమైన దినాలలో 45 లక్షలు చెల్లిస్తే ఒకరోజు భోజనం అంతా కూడా అయ్యే ఖర్చు పెట్టి వారి పేరుతో ఆ రోజు అన్న వితరణ చేయడం జరుగుతుంది. అంటే మీకంటూ మీ పర్సనల్ లైఫ్ లో మా కోసం, ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక్క వెంకటేశ్వర స్వామి నా జీవితంలో మాకు ఇలా కనిపించిందని ఒకదానికైనా చెప్తారేమని? ఎన్నో ఉంటాయండి స్వామివారి దివ్యమైన లీలలు, ఒకటిని మనం చెప్పలేము. ప్రతిదీ మనకి స్వామివారు ఎప్పుడు మనం వెన్న ఉండి మనకి ఏం కావాలని మనం ఎక్కువ కోరుకోవాల్సిన పని కూడా లేదు. అంతే. స్వామివారి సర్వధర్మాన్ని పరిచర్చ మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసు శహాన్ని. మనం అన్ని ధర్మాలను వదిలి స్వామివారి పాదాలని శరణాగతి పొందితే మనకి ఏం కావాలో స్వామివారు ఖచ్చితంగా ఆ యొక్క ఇద్దరిని ప్రసాదిస్తారనేది మనకి అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. అద్భుతం. అంటే స్వామివారికి శనివారం రోజు ప్రత్యేక పూజలు లాంటివి అన్నీ ఉంటాయండి? ఎందుకంటే శనివారం వెంకటేశ్వర స్వామికి అని అంటారు కదా, అందుకని. శనివారం నాడు స్వామివారికి ప్రత్యేకమైన పూజలు అంటూ ఏముండవు. కాకపోతే భక్తులందరూ కూడా వారంలో ఈ శని దేవత వల్ల భక్తులకు ఇబ్బంది ఎక్కువగా ఉంటుందనేది భావన ఉంది కాబట్టి ఆ గ్రహ దోషం పోవడానికి శనివారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండడం, స్వామివారి నామస్మరణ చేసుకోవడం, అన్ని దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువుకి శనివారం ప్రత్యేకం అనేది మనకి ఎక్కడా లేదు. కాకపోతే భక్తుల విశ్వాసంతో ఈ గ్రహ దోషాలు పోయి బాగుండాలని చెప్పి శనివారం నియమాన్ని పాటిస్తూ ఉంటారు. దాన్ని 7 శనివారాలని వారి యొక్క శక్తి అనుసారం ప్రత్యేకంగా స్వామివారి ఆరాధన చేసుకునే భాగంగా వాళ్ళొక పద్ధతిని ఏర్పరచుకొని ఆ విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో అయితే ప్రత్యేకంగా శనివారం నాడు ఏ విధమైన ప్రత్యేక పూజలు కైంకర్యాలు ఉండవు. మామూలుగా శుక్రవారం నాడు అభిషేకం ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు స్వామివారి వక్షస్థలంలో ఉన్నారు కాబట్టి
అమ్మవారు మహాలక్ష్మి కటాక్షం ఈ సృష్టికంతా కూడా సంపద సృష్టించే దేవతామూర్తి. ఆ ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల స్వామివారికి శుక్రవారం నాడు విశేషంగా అభిషేకం, గురువారం నాడు అన్నకూటోత్సవం అని చెప్పి ఈ నేత్ర దర్శనం ఏర్పాటు చేసినప్పుడు అన్నకూటోత్సవం అని ప్రతి వారం జరుగుతుంది. పులిహోరని స్వామివారి ఈ నేత్రాలు తెరిచే సమయానికి ముందు పెద్ద కొండలాగా రాశిగా పోసి సుమారు 400 కిలోల పులిహోరని స్వామివారి ముందు బంగారు వాకిల్లో రాశిగా వెండి పీఠం పైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారి నేత్రాలు తెరిచే సమయానికి ఈ అన్నకూటం దర్శనం అవుతుంది. దీనివల్ల లోకమంతా సుభిక్షంగా ఉండడము, ప్రజలందరికీ ఆహారం ఎలాంటి లోటుపాటు లేకుండా, పంటలు ఈ పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉండడం, ఇట్లాంటి సంపద కలుగుతుందని చెప్పి అన్నకూటోత్సవాన్ని ఆగమ శాస్త్రాల్లో చెప్పిన విధంగా మనం గురువారం నాడు తిరుప్పావడి సేవ అన్నకూటోత్సవంగా ఈ యొక్క సేవా కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి శుక్రవారం నాడు అభిషేకం పూర్తయిన తర్వాత తిరిగి యథావిధిగా అలంకరణలోనే మనకి దర్శనం ఇస్తారు. ప్రత్యేకంగా మనకి దర్శనాలలో స్వామివారిని దర్శించుకునేది, ఆభరణాలతో దర్శించుకునేది ఒకటి విశ్వరూప దర్శనము, నేత్ర దర్శనంగా గురువారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు, పూలంగి సేవ దర్శనంలో సాయంత్రం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు, తర్వాత శుక్రవారం నాడు నిజపాద దర్శనం అని చెప్పి అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన రోజులంతా కూడా స్వామివారి పాదాలు తులసి దళాలతో బంగారు కవచాలతో సమర్పించబడి ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళా గురువారం వరకు స్వామివారిని ఆభరణాల్లో దర్శించుకోవచ్చు. ప్రత్యేకంగా ఉగాది పర్వదినము, ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలు, దీపావళి ఆస్థానము, ఇట్లాంటి ప్రత్యేకమైన ఆస్థానాల్లో బ్రహ్మోత్సవము, ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో స్వామివారికి దివ్యమంగళ స్వరూపం అంతా కూడా ప్రత్యేకమైన వజ్రాభరణాలతో అలంకరించడం జరుగుతుంది. వజ్రాల కిరీటము, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాల నాగాభరణాలు, వజ్రాల భుజకీర్తులు, వజ్రాల కటిహస్తము, వజ్రాల వరదహస్తము, బంగారు పీతాంబరము, బంగారంతో చేయబడిన వజ్రాలతో చేయబడిన సూర్యకటారి, ఇట్లా వజ్రాల అలంకరణలోనే మనం దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన సమయాలలో మామూలుగా బంగారు ఆభరణాలతోటి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఏకాంత సేవ పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారి ఆలయాలు మూసివేయడం జరుగుతుంది. తిరిగి సుప్రభాత సేవ వరకు స్వామివారికి విశ్రాంతి ఉంటుంది. అట్లాగే మనకి ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం నుంచి ఉత్సవమూర్తులకి మనం మూలవళ్ళు దర్శించుకున్న తర్వాత కొంతమందికి కామ్యోత్సవాలుగా వారి కోరికలు సిద్ధించడానికి స్వామివారికి ప్రత్యేకంగా ఉత్సవాలు చేయాలనుకుంటారు. అటువంటి వారి కోసమే ప్రతిరోజు ఉదయాన్నే ఈ 2వ గంట మాధ్యాహ్నిక ఆరాధన పూర్తయిన తర్వాత కళ్యాణోత్సవం జరుగుతుంది. సంపంగి ప్రాకారంలో స్వామివారికి కళ్యాణోత్సవాన్ని ప్రతిరోజు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి యొక్క భక్తులందరూ కూడా పాల్గొనడము, వారందరూ కూడా కొత్తగా కళ్యాణం అయిన వాళ్ళు, కళ్యాణం కావాల్సిన వాళ్ళు, విశేషంగా వారు ఏదన్నా కోరికలు కోరుకుని మొక్కుదల ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణోత్సవ సేవలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవం తిలకలిస్తారు. కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత ఉత్సవాన్ని ధ్వజస్తంభం దగ్గర అద్దాల మండపం అని ఒక మండపం ఉంటుంది. అద్దాల మండపంలో వైభవంగా ఊంజల్ సేవ కూడా నిర్వహిస్తారు. ఈ ఊంజల్ సేవ టికెట్లు దొరికిన భక్తులు కూడా సుపదం నుంచి కళ్యాణోత్సవంకి ప్రారంభమైన తర్వాత వీరందరినీ సుపదంలోంచి అక్కడికి అనుమతించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ ఊంజల్ సేవ, స్వామివారి ఉత్సవమూర్తుల సేవ అయిన తర్వాత మూలవర్లను దర్శించుకొని బయట రావచ్చు. తర్వాత ఊంజల్ సేవ అయిపోయిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం అని చెప్పి రథం పక్కన వైభవ మండపం అని ఉంది. ఆ వైభవ మండపంలో గతంలో వాహన సేవలే నిర్వహించేవారు. డబ్బులు కట్టి వాహన సేవ కావాలంటే ఆ వాహన సేవకు సంబంధించిన డబ్బులు కట్టిన వాళ్ళకి 4 తిరువీధుల్లో ఆ వాహన సేవ నిర్వహించేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా భక్తులు ఎక్కువ అవడంతో ఆ వాహన సేవని మనకి ఇక్కడ వైభవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవంగా చేస్తారు. గరుడు వాహనం పైన స్వామివారికి గరుడు వాహన సేవ డబ్బు కట్టిన వాళ్ళు ఆర్జిత బ్రహ్మోత్సవం అని చెప్పి ఈ 3 వాహనాలకి డబ్బులు కట్టించుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడు వాహనం పైన స్వామివారికి వాహన సేవ, తర్వాత హనుమంత వాహనం పైన వాహన సేవ, పెద్దశేష వాహనం పైన వాహన సేవను జరపడం జరుగుతుంది. ఆ భక్తులందరూ కూడా అక్కడ వాహన సేవకు టికెట్ కట్టి ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తయిన తర్వాత ఆలయంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా సాయంకాలం సంధ్యా సమయంలో దీపోత్సవం అని చెప్పి అత్యంత వైభవంగా స్వామివారికి ఆగ్నేయమూలలో సహస్ర దీపాలంకరణ సేవ మండపం అని ఒక ప్రత్యేకంగా మండపం ఉంది. ఆ మండపంలో 1000 దీపాలు వెలిగించడం జరుగుతుంది నేతితోచి. ఆ దీపాల నడుమ స్వామివారికి వేదం, గానం, నాదం నడుమ అత్యంత వైభవంగా దీపాలంకరణ సేవ జరుగుతుంది. అనంతరం తిరువీధి ఉత్సవంతో స్వామివారు మళ్ళా సన్నిధిలోకి వేయించేస్తారు. ఈ విధంగా ఉత్సవమూర్తులకు సంబంధించిన కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆయా మాసాల్లో ప్రత్యేకమైన ఉత్సవాలు కూడా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా స్వామివారికి తెప్పోత్సవాలు జరుగుతాయి. చైత్ర మాసంలో వసంతోత్సవాలు జరుగుతాయి. ఈ పాల్గొన మాసంలో అత్యంత వైభవంగా స్వామివారికి తెప్పోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతుంది. అయితే కొన్ని ఆగమ శాస్త్రం ప్రకారం కూడా జరుగుతాయి ఇక్కడ. ఇవన్నీ ఆగమ శాస్త్రంలో నిర్దేశించిన ప్రకారమే ఈ ఉత్సవాలన్నీ
నిర్వహించడం జరుగుతుంది. ఓకే ఓకే. మొదట్లో ఈ సేవలన్నీ ఏమి ఉండేవి కాదు. ఈ భక్తులు ఎవరు లేకుండా తిరుమలంతా కూడా అరణ్యంలో ఉండేది. తర్వాత భక్తులందరూ రావడంతో ఒక్కొక్క సేవా కార్యక్రమాల్ని ఆగమ శాస్త్రానుగుణంగా ఏర్పాటు చేయడం, ఆ సేవల్లో స్వామివారి కామ్యోత్సవాలుగా డబ్బులు కట్టిన వారికి ఆ సేవల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ ప్రత్యక్ష ప్రసార మాధ్యాలు వచ్చిన తర్వాత SVBC ద్వారా స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకు జరిగే ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా మనం డబ్బులు రుసుము చెల్లించి ఇక్కడ చేసుకునేవాళ్ళు ఇళ్లలోనే ఉండి ఈ యొక్క సేవా కార్యక్రమాలు వీక్షించే అవకాశాన్ని కూడా ఇటీవల మనకు ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా SVBC ద్వారా భక్తులందరూ ఇళ్లలోనే ఉండి కళ్యాణోత్సవం చూసుకొని కళ్యాణోత్సవంలో నైవేద్యం అయిన తర్వాత భోజనం చేసుకునేవాళ్ళు. అట్లాగే సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ సమయంలో వారు కూడా దీపాలు వెలిగించి ప్రార్థన చేసుకొని స్వామివారికి నైవేద్యంగా వాళ్ళ శక్తి కొలిది పండు లేకపోతే నైవేద్యంగా ప్రసాదంలో నైవేద్యంగా సమర్పించడం ఇత్యాదివన్నీ చేసుకుంటూ ఉంటారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒక శిల మీద మీ కోరికని దీని మీద రాస్తే అది నెరవేరుతుంది అని చెప్పని అన్నారు. ఇంకొకటి టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వేసిన ఒక పిల్లర్ ఉంది అక్కడ. యోగ నరసింహస్వామి పక్కన ఈశాన్య మూలలో ఒక స్తంభం ఉంటుంది. అవునండి. మొదట ఫౌండేషన్ గా అక్కడ ప్రారంభం చేశారని చెప్పి ఆ యొక్క స్తంభానికి మనం ప్రదక్షిణ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఎప్పుడన్నా మీ కోరికను అక్కడ రాసారా? అట్లా రాసే సంప్రదాయం ఏం లేదు. అది భక్తుల విశ్వాసంతో మొదలైపోయింది. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో ఒక బండ ఉంటుంది. ఆ బండ పైన మనకి దిమ్మెలాగా ఉండి ఆ బండ పైన మనకి స్వామివారి ముఖంలో వేసే పచ్చకర్పూరము బిళ్ళలుగా వస్తాయి. ఆ పచ్చకర్పూరం బిళ్ళల్ని బాగా నూరుతారు. నూరి మనకి స్వామివారి నుదుట్లో ఈ పచ్చకర్పూరాన్ని మనం సమర్పిస్తాం. అలా నూరేటప్పుడు మనం రాసుకున్న కోరికలు కూడా అందులో కలిసి స్వామివారికి చేరుతాయి. మన నుదుట అట్లా మారుతుంది అని ఏదో ఒక భక్తుల విశ్వాసంతో ఎవరో కొంతమంది వారికి మనసుకు తోచిన విధంగా ప్రారంభం చేశారు. తర్వాత అదే అలవాటుగా మారిపోయి భక్తులందరూ కూడా వారు వచ్చి అక్కడ సంతృప్తిగా వారి కోరికలు రాసుకోవడం జరుగుతుంది. ఏదేమన్నా స్వామివారిని మనసారా శరణాగతి పొంది స్వామివారిని దర్శించుకొని స్వామివారి నామస్మరణ చేసుకుంటూ మనం స్వామివారిని నమ్మితే తప్పకుండా స్వామివారు వారి కోరికలు తీర్చేస్తారు. స్వామివారు జూదం ఆడారని, ఆతిరామ్ బాబా చేతిలో ఓడిపోతూ ఉండేవారని, రోజుకు ఒక నగ చప్పున ఇచ్చేసినా కూడా ఎప్పుడు కావాలని ఓడిపోయేవారా, ఎందుకు ఓడిపోయారు, అసలు ఎందుకు జూదం ఆడారు ఆతిరామ్ బాబు, అసలు ఇదంతా ఏమిటి, దీని చరిత్ర ఏమిటి అంటే ఏం చెప్తారు? అంటే ఆతిరామ్ బాబాజీ స్వామివారి పరమ భక్తులు. స్వామివారికి సేవ చేసుకుంటూ స్వామివారి ఆలయాలంతా కూడా అప్పుడు చూసుకుంటూ ఉండేవారు. ఆ బావాజీ తోటి స్వామివారు పాచికలాడుకుంటూ వారు మానసికంగా వారంతా పాచికలాడినట్టు మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. భక్తులతోటి అంత సన్నిహితంగా స్వామివారు ఉంటారనే దానికి ఇవన్నీ నిదర్శనాలుగా ఉంటాయి. సో అంతకు మించి మనకి పెద్దగా ప్రత్యేకమైన పురాణ గాథ అది. పురాణాల్లో స్వామివారు బావాజీ తోటి పాచికలాడడం, ఈ పాచికల్లో స్వామివారు సరదాగా వారందరూ కూడా ఇట్లా ఉండడం, తర్వాత తిరుమల నంబి గుణపంతో దెబ్బ తగలడం, పుష్ప కైంకర్యం చేసే తిరుమల నంబి పుష్ప తోటలో స్వామివారి పుష్పాలన్నీ తయారు చేసుకొని స్వామివారికి సమర్పించే క్రమంలో అతి జాగ్రత్తగా మడిగా పుష్పాలన్నీ కోయడం. ఆ సమయంలో ఎవరో ఒక పిల్లవాడు స్వామివారే ఒక పిల్లవాడి రూపంలో వచ్చి వారికి విఘాతం కలిగించడం, వారు కోపంతో చేతిలోని గుణపాన్ని విసిరారని చెప్పి ఆ గుణపం స్వామివారికి తగిలిందని ఇవన్నీ కూడా ఇక్కడ పురాణాల్లో మనకి ఏర్పాటు చేయబడి. అద్భుతం అద్భుతం స్వామి, చాలా సంతోషం. ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.